ఇలా కొంచెం సేపు ఉయ్యాలూపాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే నేను నా స్టైల్లో పన్నీర్ కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ చేయమని ఒక 2 మెంబర్స్ నన్ను సజెస్ట్ చేశారు, అందుకని వీడియో పెడుతున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్ కట్ చేశాక ఒక 2 పెద్ద టమాటాలు తీసుకొని కట్ చేసుకోండి. వీడియో అసలు స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే పన్నీర్ కర్రీ కూడా టేస్టీ కాదు. పన్నీర్ ఇది 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. చూడండి, సో దీన్ని నేను క్యూబ్స్ లా కట్ చేసుకుంటాను. మీరు కూడా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఇలా అన్నీ ఒకేసారి క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను నేను. మీరు కూడా అలాగే కట్ చేసుకోండి, టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంటని కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం కారం, ఉప్పు, అలాగే ధనియాల పొడి, మసాలా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన దాంట్లో ఇందాక కట్ చేసిన క్యూబ్స్ అన్నీ వేసి మంచిగా టాస్ చేసుకోండి. ఆ మసాలా మొత్తం ఈ క్యూబ్స్కి, పన్నీర్ క్యూబ్స్కి మొత్తం పట్టేలా మిక్స్ చేయండి. ఇలా కొంచెం సేపు ఉయ్యాలూపాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకోవాలి. ఆ బౌల్ హీట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇంతకుముందు మిక్స్ చేసిన పన్నీర్ మొత్తం ఇందులో వేసి వేయించాలి. ఇలా వేయించడం వల్ల ఇందులో ఉన్న పచ్చివాసన మొత్తం పోతుంది.
మంచిగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్‌లో బగారాకు, అలాగే బగారా స్పైసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇవి వేసుకోండి. కొంచెం జీరా, ఇవి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో మిక్స్ చేసి వేసుకోండి. ఇలా మిక్సర్ పట్టి వేసుకోవడం వల్ల గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇదంతా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేశాక ఇందులోకి కరివేపాకు యాడ్ చేయండి. నెక్స్ట్ అల్లం వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలపండి. ఇప్పుడు ఇందులోకి పసుపు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1½ స్పూన్ కారం వేస్తున్నాను నేను. మీరైతే మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ సాల్ట్. ఇవన్నీ వేసాక మంచిగా మిక్స్ చేయండి. ఇలా మొత్తం మిక్స్ చేశాక ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి గ్రేవీ కోసం. మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే వాటర్ కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. నేను మాత్రం కొంచెమే తీసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ యాడ్ చేశాక ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేయండి. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ యాడ్ చేయాలి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసి ఇందులోకి ఇంట్లో ప్రిపేర్ చేసిన ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేయండి. Super tasty, healthy paneer curry ready. Please like, share and subscribe to my channel.